ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాన్న గురునాథం అంకుల్ దగ్గర ఎందుకు డబ్బులు దాచారని ఫీల్ అవుతున్నారే? మీ స్వార్థం కోసం ఇంట్లో వాళ్ళకి తెలియకుండా దాచిన డబ్బుల సంగతేంటి? అవన్నీ ఎందుకులే జాను. మా కొడుకు భవిష్యత్తు గురించి ఆలోచించడాన్ని తప్పు పట్టద్దు. వాణి, జాను అలా అనలేదు. ఇంతకీ పెళ్లి చేస్తావా లేదా అది చెప్పేయండి. మా నాన్నకి ఫ్యామిలీ అంటేనే పడదు, లేదంటే చిటికెలో క్యాష్ అరేంజ్ చేసేవాడు. కాని వాటి గురించి మాట్లాడడం దండగా. ఇంతవరకు వచ్చిన పెళ్లిని ఆపకూడదురా. ఒరే సీనయ్య, ఇదిగోరా, నేను దాచుకున్న డబ్బులురా. చూడు, ఇదిగో, పెళ్లికి ఏమైనా ఉపయోగపడతాయేమో చూడరా. చూడరా, తీసుకోరా. నాన్నా, నా పాకెట్ మనీ డబ్బులు కూడా ఖర్చు పెట్టుకోలేదు. నా దగ్గరే ఉన్నాయి నాన్నా. కీర్తి శాలరీ తన సొంత ఖర్చులకే సరిపోదు, లేదంటే ఇచ్చేది. ఎంతో కొంత సర్దాలని నాకు ఉంది నాన్న. కానీ బంటిగాడి స్కూల్ ఫీజు కట్టేస్తే ఎంత మిగులుతుంది? ఏం మిగలదు. లేదమ్మా, మీరెవరూ ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. నేనే ఏదో ఒకటి చూస్తానులే. ఎందుకు నాన్న? మ్యారేజ్ క్యాన్సిల్ చేస్తారేమో. ఈ పెళ్లి జరిపిస్తాను. మీ అందరి ప్రేమ, అభిమానం పెళ్లి పనుల్లో చూపిస్తే చాలు. అసలు ఏమనుకుంటున్నాడు నాన్న? అన్ని లక్షలు ఎలా అడ్జస్ట్ చేస్తాడు? ప్రయోజనం లేని కొడుకులు ఇంట్లో ఉంటే ఏ తండ్రి అయినా ఇంకేం చేస్తాడ్రా? తల తాకట్టు పెడతాడు. మూడంతస్తుల మేడ కట్టించి దానికి లక్ష్మీ నివాసం అని పేరు పెట్టించి నమస్తే సిద్ధుబాబు. నమస్కారం బాబు. నమస్తే బాబు. నమస్కారం. సిద్ధుబాబు, తమరు చేసిన డబ్బు సాయం వల్లనే నేను షాప్ పెట్టుకొని చల్లగా ఉన్నానయ్యా. నీ రుణం తీర్చుకోలేను బాబు. డబ్బులు ఎవరిచ్చారనేది ముఖ్యం కాదు, అవి నీకు ఉపయోగపడ్డాయా లేదా అనేది ముఖ్యం. అలాగే బాబు, మంచిది. అరే
అయ్యో అయ్యో అక్క. ఎండ కళ్ళు తిరిగి పడిపోయినట్టు అయ్యో, జరిగింది. ఏమైంది ఎవరైనా సిద్ధు బాబు? నీళ్ళు తీసుకురండి. ఆ కొబ్బరికాయ లేవండి. అయ్యో అయ్యో అమ్మవారి దగ్గర కొట్టాల్సిన కొబ్బరికాయను ఇక్కడెందుకు కొట్టారయ్యా? పాపం తగులుతుంది. అమ్మవారికి కొడితే ఏమొస్తుంది? పుణ్యం వస్తుంది. ఆపదలో ఉన్న మనిషిని ఆదుకున్నారు కదా, అంతకన్నా మీకు ఎక్కువ పుణ్యమే వస్తుంది. వెళ్ళి దర్శనం చేసుకోండి. అలాగే బాబు. అలాగే. అక్క ఇప్పుడు ఓకేనా? బాబు నేను ఆ రోజు చీర చేతికి చుట్టుకున్నాను, ఫైట్ చేశాను. అప్పుడు చీర కింద పడకుండా కాపాడావు, ఇప్పుడు నన్ను కాపాడావు. నీకు చాలా థ్యాంక్స్ బాబు. అంతొద్దక్క, జస్ట్ కళ్ళు తిరిగి పడబోతుంటే పట్టుకున్నాను. అయినా నీరసంగా ఉన్నప్పుడు గుడికి ఎందుకు వచ్చావు అక్క? ఇన్నాళ్లకు మా అమ్మాయి పెళ్లి కుదిరింది. ఉపవాసం ఉండి ప్రదక్షిణలు చేస్తానని ఆ అమ్మవారికి మొక్కుకున్నాను. అలా చేస్తే నేను ఇష్టపడ్డ అమ్మాయితో నాకు ముడిపడుతుందా అక్క? ఎందుకు ముడిపడదో? ముడిపడుతుంది. ఎవరా అమ్మాయి? పూర్తి వివరాలు ఇంకా తెలియవక్క. దూరం నుంచి చూశాను, మనసుకి దగ్గరైపోయింది. ప్రేమిస్తున్నావా? ఇలా రా బాబు. ఓం శ్రీ ఏకాంతాయ కళ్యాణ ధీర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ పంతులు గారు. మంగళం. నువ్వు ఇంకా వెళ్ళలేదమ్మా? అక్క అని ఆప్యాయంగా పిలిచే ఈ తమ్ముడు ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాడట. పంతులు గారు, వాళ్ళిద్దరికీ పెళ్ళయ్యేటట్టు దీవించండి. తప్పకుండానమ్మా. ఓం శ్రీమాత్రే నమః. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్ని కుండ సంభూత దేవకార్య సముద్యత శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. అమ్మవారు ఎంతో దయగల తల్లి. నువ్వు కోరుకునే అమ్మాయిని నీకు దక్కేలా చేస్తుంది. అదే గనక జరిగితే ఉపవాసం ఉండి పొర్లు దండాలు కూడా పెడతానక్క. ఉమ్. రండి రండక్క, మీ ఇంటి దగ్గర దిగబెడతాను. అయ్యో పర్లేదు బాబు, నీకెందుకు శ్రమ? నేను ఆటోలో వెళ్తాను. అదేం కుదరదు. అరే మా అక్క నీరసంగా ఉంటే తనని గుడి దగ్గరే వదిలేసి వెళ్ళిపోయానన్న పాపం నాకెందుకు? అయ్యో అలా అనుకోకయ్యా. ఆ రోజు నువ్వు ఫీల్ అయ్యావు, ఈ రోజు నేను ఫీల్ అవుతాను, నువ్వు గనక నా బండి ఎక్కకపోతే. అలాగే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.